వినికిడి తగ్గింది. ఫస్ట్ ఒకటి వచ్చింది, గ్రాడ్యువల్గా 6 సంవత్సరాల నుంచి. అది 6 సంవత్సరాల నుంచి నెమ్మదిగా వినికిడి ఇంకా తగ్గుతూ వచ్చింది. అంతట్లో రెండో చెవి కూడా వినికిడి తగ్గింది. ప్రస్తుతానికి 2 చెవులు కూడా వినికిడి తక్కువ ఉన్నది. ప్రస్తుతానికి మిషన్ పెట్టుకుంటున్నారు. అయితే మనం పరీక్ష చేసిన బట్టి మనకు తెలిసింది ఏంటంటే, మీకు చెవిలో పొర బాగానే ఉన్నది, వినికిడి నరం కూడా బాగానే ఉన్నది. ఈ చెవిలో పొర, దీని వెనకాల ఉన్న చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. ఇక్కడి నుంచి మనకి సౌండ్ వైబ్రేషను, ఇక్కడ ఈ చెవిలో వినికిడి యంత్రం కాక్లియా అంటాం, దానికి ట్రాన్స్మిట్ అయితే ఇక్కడి నుంచి వినికిడి నరాలు బట్టి బ్రెయిన్లోకి మనకి వినికిడి సిగ్నల్స్, హియరింగ్ సిగ్నల్స్ వెళ్తాయి. అప్పుడు మనకి మాట వినిపిస్తుంది. సో దీంట్లో ఏ ఒకటైనా ప్రాబ్లం ఉన్నా వినికిడి తగ్గిపోతుంది. మనం పరీక్ష చేసిన బట్టి మీకు చెవిలో పొర బాగానే ఉన్నది, వెనకాల వినికిడి నరాలు కూడా బాగానే ఉన్నాయి. కానీ ఈ వినికిడి ఎముకలు ఉన్నాయి కదా, దీంట్లో అన్నిటికంటే చివరిది స్టేపీస్ అంటారు. అది లోపల కోక్లియా మీద వైబ్రేషన్ అవ్వాల్సింది, అది వైబ్రేషన్ సరిగ్గా లేక బిగిసిపోతుంది అన్నమాట. దాన్ని ఆటోస్క్లెరోసిస్ అంటారు. ఇది సాధారణంగా జెనెటికలీ ట్రాన్స్మిటెడ్, అంటే వంశపారంపర్యంగా వచ్చే జబ్బు అన్నమాట. చిన్న వయసులో వాళ్ళకే వస్తుంది. సాధారణంగా 2 చెవులకి ఎఫెక్ట్ అవుతుంది. ఫస్ట్ ఒకటి ఎఫెక్ట్ అయ్యి తర్వాత రెండో చెవుకి వస్తుంది. వినికిడి తగ్గడం కూడాను స్లోగా అలా తగ్గుతూ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీకు 2 చెవులు కూడాను ఎఫెక్ట్ అయ్యి ఉన్నాయి. సో దీనికి మళ్ళీ వినికిడి రావాలంటే అయితే మిషన్ పెట్టుకోవాలి, ఇప్పుడు మీరు ఆల్రెడీ పెట్టుకుంటున్నారు, లేదా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ అనగా ఈ చివరికి ఉన్న స్టేపీస్ని తొలగించేసి దీని బదులు ఒక టెఫ్లాన్ పిస్టన్ పెడతాం అనమాట. దాన్ని స్టేపిడోటోమీ అని ఆపరేషన్ అంటారు. దానివల్ల మళ్ళీ వినికిడి నార్మల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనమ్మా.